2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ సిటీ అతలాకుతలమైంది. మొన్న రాత్రి ముషీరాబాద్లో 18 సెంటీమీటర్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా మళ్లీ సాయంత్రం కుండపోత వాన పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బహదూర్పురాలో అత్యధికంగా 8.65 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నిన్న మధ్యాహ్నం దాకా వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయింది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికే ఇండ్లలోకి చేరిన నీళ్లు అలాగే ఉన్నాయి. మళ్లీ వాన దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పలు కాలనీలు, బస్తీలు చెరువులను తలపించాయి. ప్రతి చోట మెయిన్ రోడ్లపై మోకాల లోతు వరకు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. బాగ్ లింగంపల్లిలో శ్రీరామ్నగర్ బస్తీలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. అధికారులు మోటార్లు పెట్టి నీటిని తోడారు. అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ, హుస్సేన్ సాగర్ నాలా మీదున్న దోమలగూడ, గగన్ మహల్ కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. హైదరాబాద్ సిటీలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ సిటీ మొత్తం అతలాకుతలమైంది. మొన్న రాత్రి ముషీరాబాద్లో 18 సెంటీమీటర్ల వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా మళ్లీ సాయంత్రం కుండపోత వాన పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బహదూర్పురాలో అత్యధికంగా 8.65 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నిన్న మధ్యాహ్నం దాకా వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వర్షం మొదలైంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికే ఇండ్లలోకి చేరిన నీళ్లు అలాగే ఉన్నాయి. మళ్లీ వాన దంచి కొట్టడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. పలు కాలనీలు, బస్తీలు చెరువులను తలపించాయి. ప్రతి చోట మెయిన్ రోడ్లపై మోకాల లోతు వరకు నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది. బాగ్లింగపల్లి, శ్రీరామ్నగర్ బస్తీలో ఇండ్లలోకి నీళ్లు చేరాయి. అధికారులు మోటార్లు పెట్టి నీటిని తోడారు. అమీర్పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ, హుస్సేన్ సాగర్ నాలా మీదున్న దోమలగూడ, గగన్ మహల్ కాలనీలు పూర్తిగా మునిగిపోయాయి. హైదరాబాద్ సిటీలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.